Andarki namaste, welcome back to my channel. Meenamma from Canada. Today I am at Algonquin Park. This Toronto nunchi 3 hours drive anamata, and ee 3 hours long drive lo meeku adbhutamaina scenic views anpistayi, and vachetappudu maake around 200 plus lakes anpistayi anamata. Chinna chinna pedda peddavi chaala baagundi long drive. And ikkadiki vachin tarvata kuda chudandi, okkasari view chudandi. Wow, ada నాకైతే ఇక్కడ వదిలేస్తే ఒక 3-4 months ఇక్కడే ఉండిపోవాలి అన్నంత బాగుంది. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఏంటంటే ఇవాళ వెదర్ కూడా చాలా బాగుంది. అంత చల్లగా లేదు, అంత వేడిగా లేదు. ఇలాంటి వెదర్ మనకి కెనడాలో దొరకడం చాలా కష్టం అనమాట. సో ఇవాళ అలాంటి వెదర్ ఉంది. అండ్ సో ఇవాళ మేము కొంచెం అడ్వెంచర్స్ చేద్దాం అనుకుంటున్నాం. ఇలా ఒక బోట్ రెంట్కి తీసుకొని వాళ్ళు మొత్తం ఇప్పుడు ఈవినింగ్ అంతా ఎంజాయ్ చేస్తారు. దీస్ ఆర్ కాల్డ్ ఫ్యామిలీ గోల్స్. వర్షం స్టార్ట్ అయింది, మేము ఇప్పుడు బోట్ రెంట్ తీసుకోవడానికి వెళ్తున్నాము. సో ఇప్పుడు మేమైతే ఆల్గోన్క్విన్ పార్క్ లో కయాకింగ్ చేస్తున్నాం. ఈ ఒక్క బోట్ వచ్చేసి పర్ పర్సన్ కి $30 ప్లస్ ట్యాక్సెస్. మనకి లైఫ్ జాకెట్ కూడా ఇస్తారు, అదొక $5 ఎక్స్ట్రా ఉంటుంది. ఒక నిమిషం బ్యాక్ టర్న్ తీసుకుంటాం. సో ఒకవేళ స్విమ్మింగ్ రాకపోయినా భయపడకండి, మా ఎవ్వరికి కూడా స్విమ్మింగ్ రాదు. కాకపోతే లైఫ్ జాకెట్ మనల్ని సేవ్ చేస్తుంది. అండ్ మనకు వీళ్ళు ఒక విజిల్ ఇస్తారనమాట. అయితే విజిల్ వేసుకోవాలి ఒకవేళ బోట్ అటు ఇటు అయినా, మీరు కింద పడిపోయినా. అండ్ మనకు ఒక ఫోన్ నెంబర్ కూడా ఇస్తారు, ఒకవేళ అటు ఇటు అయినా మన ఫ్రెండ్స్ కూడా కాల్ చేయొచ్చు. సో మనమైతే సేఫే. కొంచెం స్విమ్మింగ్ వస్తే ఇంకా ధైర్యంగా చేస్తాం, స్విమ్మింగ్ రాకపోతే ధైర్యం ఉండదు. బట్ మనకైతే ఏం కాదు, నేను చేస్తున్నా, సో మీరు కూడా చేయొచ్చు అంతే. 1 hour later. ఇప్పుడే అలా మబ్బుల్లోంచి సన్ బయటికి వస్తున్నాడు. యా, ఫైనల్లీ సమ్ సన్షైన్. సో ఆల్గోన్క్విన్ పార్క్ అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పార్క్స్ ఇన్ ఒంటారియో. సో చూస్తున్నారు కదా, మేము జస్ట్ ఒక చిన్న లేక్లో ఉన్నాం. ఇక్కడ వ్యూనే చాలా పెద్దదిగా ఉంది. ఫాల్లో వస్తే మాత్రం అదిరిపోతుంది. నీళ్ళు కూడా ఎక్కువ చల్లగా లేవు. ఇక్కడ ఏంటంటే ఇలా బోట్ తీసుకొని ఫ్రెండ్స్ అందరు ఛాలెంజ్ పెట్టుకోవాలన్నమాట, ఎవరు ఫస్ట్ వెళ్తారు అని చెప్పి. మజా వస్తుంది. మా ఫ్రెండ్స్ అయితే కనిపించట్లేదు నాకు, నేను చాలా ముందుకు వచ్చేసాను అనుకుంటా. ఒక మ్యాప్ ఇచ్చారు ఆల్గోన్క్విన్ పార్క్లో ప్లేసెస్, ఇలా ఇన్ని ప్లేసెస్ తిరగచ్చు అని చెప్పి. కానీ మాకు ఇప్పుడు మొత్తం ఆ రోయింగ్ చేసి అలసిపోయాం. సో ఫుడ్ తిన్నాం ఫస్ట్. ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసామన్నమాట, ర్యాప్స్ ఇచ్చాము. అవి అవ్వడానికి కొద్దిగా టైం పట్టిద్ది. సో ఈలోపు ఇక్కడ గిఫ్ట్ షాప్ ఉంది కదా, సో ఆల్గోన్క్విన్ పార్క్ వచ్చినందుకు మెమరీ లాగా చిన్నది ఏదన్నా తీసుకుంటా గుర్తుండడం కోసం. చూద్దాం లోపలే ఉన్నాయి. తినడం అయిపోయాక ఇప్పుడు మేము ట్రెక్కింగ్కి బయలుదేరామన్నమాట. సో ఇక్కడ మీకు కింద కనిపిస్తున్నట్టు 1 to 15 టోటల్ 15 ప్లేసెస్ ఉన్నాయి ట్రెక్ చేయడానికి. సో మీకున్న టైం బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఏ ప్లేస్కి వెళ్ళాలని చెప్పి. సో మేమైతే ఇప్పుడు ఇక్కడ 2 ప్లేసెస్కి వెళ్తున్నాం. వన్ ఈజ్ దిస్ హార్డ్వుడ్ లుక్అవుట్ ట్రైల్ విచ్ విల్ టేక్ అరౌండ్ 2 hours. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ లేక్ ఆఫ్ 2 rivers వెళ్తున్నాం అనమాట. సో మ్యాప్ అయితే క్లియర్గా ఉంది. సో లెట్స్ గో నౌ. అండ్ ఇదైతే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఇది వచ్చేసి ఫస్ట్ ట్రైల్, హార్డ్వుడ్ లుక్అవుట్ ట్రైల్ అని ఉంది. షార్ట్ ట్రైల్ అనమాట, ఒక 1 kilometer డిస్టెన్స్. సో వెళ్ళి రావడానికి 2 kilometers. లెట్స్ గో.
ఇది మా సెకండ్ ట్రెక్కింగ్ పాయింట్ అన్నమాట. ఫైనల్ డెస్టినేషన్ వచ్చేసి లేక్ ఆఫ్ 2 rivers. దారియో పార్క్స్ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఇక్కడ క్యాంపింగ్ స్పాట్స్ బుక్ చేసుకోవచ్చు. ఒక డే అంతా గడపచ్చు అనమాట. చాలా చాలా బాగుంది. డెఫినెట్లీ సజెస్ట్ ఎవ్రీవన్. సో ఇప్పుడు మన లొకేషన్ చూద్దాం.